నిజానికి ప్రజలు భయపడున్నారు. మీరు కశ్మీర్ సమస్యను పెంచుతున్నారు. దేశం ఇంకా ముక్కలు ముక్కలైపోతుంది. ఈ రోజు రాత్రి ఛానల్లో ది ఎండ్ ఆఫ్ నరేంద్ర మోదీ. ఒక మామూలు చాయ్ వాలా ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడా? అందరికీ చాయ్, మోదీ చాయ్. అక్క చాయ్ తీసుకో. అరే నరు, నువ్వు ఆ జెండాను చూసి అలా ఎందుకు చేస్తున్నావురా? మరి నువ్వు గుడిని చూసి ఎందుకు ఇలా చేస్తున్నావు? అమ్మా, నేను సన్యాసిగా మారాలనుకుంటున్నాను. ఎవరైతే దేశాన్ని ప్రేమిస్తారో వారికి దేన్ని ప్రేమించలేరు. ఆర్ఎస్ఎస్ ఒక సంస్థ కాదు, సైన్యం. అందరూ సిద్ధమేనా? సిద్ధమే. అరెస్ట్ చేయించండి వాళ్ళని. పోలీసులు కాలనీ మొత్తాన్ని 4 వైపులా చుట్టూ చేశారు. బయటకు వెళ్ళడానికి ఎలాంటి దారి లేదు. దేశంలోని నలుమూలలా ఈ త్రివర్ణ పతాకం ఎగురుతోంది. భారతదేశం తీవ్రవాదానికి భయపడదు. తీవ్రవాదమే భారత్కు భయపడుతుంది. భారతీయ మహిళలు స్వశక్తి మీద నిలబడనంత వరకు ఈ దేశం శక్తివంతం కాలేదు. జై జై గర్వీ గుజరాత్. భారతదేశంగా అవతరించాక కూడా మనం భారతీయులం కాలేకపోయాం. నా గుజరాత్ తగలబడుతోంది. ఈ దేశం తలరాతను మార్చాలంటే ముందుగా మన తలరాతను మార్చుకోవాల్సి ఉంటుంది. నా ప్రజలందరూ సురక్షితులయ్యేంత వరకు నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు. టాటా సాబ్, ఏ నిర్ణయం అయితే సత్వరమే తీసుకోబడదో అది నిర్ణయమే కాదు. పాకిస్తాన్ని నేను హెచ్చరిస్తున్నాను. మరోసారి కనుక మా పైకి చెయ్యి లేచిందో ఆ చేతిని నరికేస్తాను. మీరింతవరకు మా బలిదానాలే చూశారు. ఇప్పుడు ప్రతీకారాన్ని చూస్తారు. భారత్ మాతా కీ